బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఈ కాంగ్రెస్ వేస్ట్. ఈ గల్లె మొత్తం అదే అంటది బీఆర్ఎస్. 4,000 ఊరికనే చెప్పాడు డమ్కీలు చెప్పి బయట అయితే పడ్డాడు. ఏదైతుందో దానికి ఎత్తే చిన్న చిన్న పనులు ఏమైనా చేస్తాడేమో అని ఆశ. పబ్లిక్లు ఆమె ఏమంతా పరిచయంగా తిరగలే కదా, సానుభూతితో ఇస్తే ఇవ్వచ్చు. ఆమె వచ్చినా ఇప్పుడు ఏం పని చేసి పెడుతుందని అట్లా ఆగొచ్చు జనాలు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా? బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఈ కాంగ్రెస్ వేస్ట్. ఎందుకని? ఆయన ఏం వాళ్ళకి మంచిగా చేస్తున్నాను, వాళ్ళకే మంచిగా చేస్తారు. ఇప్పుడు 4,000లకు 2,000 ఇస్తున్నాడు, 6,000లకు 4,000 ఇస్తున్నాడు. అన్నీ సగం తింటున్నాయి ఆయనే. బీఆర్ఎస్ దగ్గర అట్లా లేదు. బీఆర్ఎస్ మంచిగానే ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు కావాలి మాకు ఎప్పటికీ, లైఫ్ లాంగ్ వాళ్ళే కావాలి. మీరు చెప్పండి సార్. ఈ గల్లె మొత్తం అదే అంటది బీఆర్ఎస్, వేరేదేమి ఉండదు. మరి బాబాయ్, ఈ రోడ్లు అనేది 2 సంవత్సరాలు కాదు, ఇంతకు ముందు కూడా ఈ రోడ్లు ఇట్లానే ఉన్నాయి. ఇంతవరకు ఈ సమస్య ఎందుకు పరిష్కరించబడలేదు? వేసిరు కదా మొన్న, అది వేసిరు 6 నెలలు కాలేదు అవుతుంది. మా గల్లీలు వేసిరు ఇప్పుడు. మరి కరెంట్ రూలింగ్ పార్టీ కాంగ్రెసే కదా అది వేసినట్టు. ఇంతకు ముందున్న ప్రభుత్వం ఎందుకే లేదని అంటున్నా. వాళ్ళే శాంక్షన్ చేసిండ్రు ఫస్ట్, వాళ్ళే చేసిండ్రు. బీఆర్ఎస్ చేసిర్రు. ఇది గోపీనాథ్ ఉండేనా, వాళ్ళే ఆయననే అంత కొలిపించిండు ఫస్ట్ లో. సునీతమ్మ గారే వస్తారు. ఆమెనే ఇక్కడ వచ్చేది, సునీత మేడమే. అలాగే ఇస్తాం మేము ఓటు. రేషన్ కార్డు సన్నబియ్యం వస్తున్నాయా? మేము మామూలుగా అదే దొడ్డుగానే, మున్పటి కన్నా జర మంచిగా వస్తున్నాయి అంతే. కొత్త రేషన్ కార్డు తీసుకున్నారా? లేదు, మాకు పాతదే ఉంది. అప్లై చేయలేదా? కొత్తది వచ్చింది కదా. చేయలే మాకు ఇస్తారు కదా, రేషన్ కార్డు మీదనే ఇస్తారు. వాళ్ళు చెప్పలేక ఇంకా బాగున్నాయి రేషన్ బియ్యం ఫస్ట్ కన్నా ఇప్పుడు బాగున్నాయి. ఇక వేరేదంతా ఏం లేదు కదా, కరెంటుతో ఒకటి 0 వస్తుంది, 600 వస్తుంది మాకు, 0నే. బాగుంటుంది అంతే, బాగా చేసినారు, బాగుంటుంది మాకు. ఎందుకనంటే వాడు పదవులు ఉందిగా, ఏమైనా పనులు కావాలంటే చేస్తారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మీకు పెన్షన్ వస్తుందండి? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. కానీ 4,000 ఇస్తానని అన్నట్టున్నారు కదా. ఇయ్యలేదు వాడు బోచుడు కొడుకు. 4,000 ఊరికనే చెప్పాడు డమ్కీలు. అదొకటి ఇదొకటి అన్ని అబద్ధం చెప్పి బయట అయితే పడ్డాడు. కానీ ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం చేయగలుగుతుందా ఇప్పుడు మళ్ళీ వచ్చి? చిన్నగా చేస్తుండ్రు కదా కొన్ని పనులు. మరి ఇంకా సమస్యలు ఉన్నాయి కదా, అంటే నీటి సమస్య ఉంది, మనకి రోడ్ల సమస్య ఉంది. రోడ్లు అయితే వేయించారమ్మా ఇంతకు ముందు, చూస్తున్నారు కదా నీట్గా. చాలా వరకు రోడ్లు 75% అయినాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఈయన రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఏమో తెలియదు, కానీ దేవుడి దయ వలన ఇప్పుడైతే ఈ 2 సంవత్సరాలు ఏ కొత్తలు వచ్చినా ఏ పని కాదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలకే ఎలక్షన్ కదా ఇది. కాబట్టి పార్టీ ఏదైతుందో దానికి ఎత్తే చిన్న పనులు ఏమైనా చేస్తాడేమో అని ఆశ. మీకు తెలిసే ఉంటుంది, బస్ ఛార్జీలు పెంచారు ఈ ప్రభుత్వం వచ్చాక. మళ్ళీ బస్ ఛార్జీలు పెంపినా లేడీస్కి అంతా రిజర్వేషన్ ఇచ్చిండు కాబట్టి ఆ డబ్బులు అటే పోతాయి. అంతే కదా, ఇట్లా ఈ చేతితో చేసి ఈ చేతితో లాగేసుకున్నట్టు అట్లా ఉంటుంది కదా. డబ్బులు లేవు, బడ్జెట్ లేదు. బడ్జెట్ సమకూర్చుకొని ఏదైనా చేయాలని తులం బంగారం ఇస్తామని మోసం చేసాడు. ఏవేవో బాగానే మాటలు చెప్పిండు, కానీ 4,000 పెంచిన అన్నాడు. లేడీస్కు 2,500 18 సంవత్సరాలకు ఉన్నోళ్ళకు ఇస్తామని చెప్పిండు, అది ఇవ్వలేదు. నెక్స్ట్ ఏముంటుందో ఏమో, కానీ ఈ జూబ్లీ ఎలక్షన్కి అయితే ఇంకా ఎవరు కొత్తలు వచ్చినా ఏ పని కాదు. అంటే కొత్తలు అంటే మనకి మీకు తెలిసే ఉంటుంది, బీఆర్ఎస్ తరఫున గోపీనాథ్ గారు హ్యాట్రిక్ 3 times ఆయనే వచ్చారు. ఇప్పుడు వాళ్ళ సతీమణి గోపీనాథ్ గారి భార్య సునీత గారు. దేవుడి వలన ఆయన పోయినందుకు ఇయ్యాలే, కానీ మరి చేస్తారో ఏరో పబ్లిక్లు ఆమె ఏమంతా పరిచయంగా తిరగలే కదా, సానుభూతితో ఇస్తే ఇవ్వచ్చు. ఆమె వచ్చినా ఇప్పుడు ఏం పని చేసి పెడుతుందని అట్లా ఆగొచ్చు జనాలు. అది మీకైతే కాంగ్రెస్ రావాలని ఉంది.
నేను 16 సంవత్సరాల నుంచి సర్పంచ్ అయినా. అక్కడి నుంచి నేను కాంగ్రెస్ తప్ప ఎవరి కోటేయలే. కేసీఆర్కు నాకు 9 కిలోల మీటరు, 9 కిలోలు డిస్టెన్స్ ఊరు. నాకు మంచి పరిచయం. పిలిచినా నేను పోలే. కాంగ్రెస్తోనే ఉన్నా. కాంగ్రెస్ చేసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటంటే బలరు ఇచ్చాడు, ఎడ్లని ఇచ్చారు, తర్వాత ఎకరాలు ల్యాండ్ సీలింగ్ చేసి అది భూములు వంచి పెట్టిండ్రు, మంచి బావులు తోయిపించిండ్రు, అన్నీ బాగా పనిచేసిండ్రు. మరి మీరే అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం జరగట్లేదు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి వచ్చినాక పని జరగలేదు. వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేక జరిగినాయా, చెయ్యాలని చేయలేదా? చెయ్యాలని ఏం కాదు, అవి లేకనే మెసలానికి చేతగాక, బడ్జెట్ లేక. ఉంటే ఎవడైనా ఏదో ఒక పారి కాకుండా ఒక పారన జైలుకి వెళ్ళి తీసి పెడతారు, బ్యాంకులకి వెళ్ళి తీసి డ్రా చేసి అది చేయి ఇది చేయి అంటారు. ఇక అది లేదు. ఉన్నకాడికి మనిషిని తిన్నారు, పక్కకు జరిగిండ్రు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే ఈ డివిజన్కి అభివృద్ధి జరుగుతుందా? ఎందుకంటే పార్టీ ఉంది కాబట్టి ఈయనను పోయి గది చేసుకురా గిది చేసుకురా అంటే చేస్తాడేమో అని ఆశ, అంతే. చేయకపోతే ఈ 2 సంవత్సరాల తర్వాత వారిని కూడా పక్కకు జరిగేస్తాం. ఇది బస్తీ నందర్ నగర్. నేను 72 నుంచి ప్రెసిడెంట్గా ఉన్న బస్తీకి. ఇప్పటి వరకు ఏ చూడు రోడ్లు గీళ్ళు మంచిగా చేసుకున్నట్టు, లోపలికి నల్ల లేపించుకున్న బస్తీ అంతా 5 అంతస్తులు బిల్డింగులు కట్టిండ్రు. ఇది ఎన్టీ రామారావు అలాట్మెంట్ చేశాడు. 1 ఎకరా 9 గుంటలు నా పేరు మీద అందరికీ రిజిస్ట్రేషన్ చేసిన. 60 మందిని కూర్చోబెట్టిన గరీబులను, ఏది కిరాయికి ఉండేటోళ్ళను గుడిసెలు వేయించిన. గుడిసెలకు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టి మంచిగా ఇక అప్పటి నుంచి నేనే ఉన్నా. చాలా మంచి పనులు చేశారు దేవుడు. ఇది ఒక్కటే కాదు, వోల్టాస్లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఐఎన్టీసీ జి సంజీవ్ రెడ్డి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్. బాబు అంటుండే సంజీవ్ రెడ్డి. వెంకటస్వామితో తిరిగిన. వెంకటస్వామి లేబర్ మినిస్టర్ ఉండేటప్పుడు ఆయనతో తిరిగిన. ఏ ఆఫీస్కి పోయినా అందరు పలికిండ్రు, పనులు చేసిండ్రు. ఫ్యాక్టరీలో కూడా అన్నిటికీ మంచిగా చేసి అందరికీ బాగా పనులు చేయించా. ఇప్పుడు రిటైర్డ్ అయి చేతగాకి ఇంట్లో కూర్చున్నా. రిటైర్మెంట్ అంటేనే రెస్ట్ కదా. అంతే. అయినా ఎవరు ఉండి మంచి పనులు చేశారు, ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా. ఇంకా రెస్ట్ ఏం లేదు, తిరుగుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీద మీటింగ్. ఇప్పుడు 12:30కు పోవాలి. రాత్రి వచ్చి చెప్పి ఎందుకు ఇప్పుడు పోవాలి మీటింగు? ఎక్కడ? ఇక్కడ మెయిన్ రోడ్ మీద అన్ని బస్తీలను పిలిచి మాట్లాడుతుంది. ఎట్లా చేద్దాం ఏంటి సంగతి.